రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్ల సమ్మె రెండో రోజు కొనసాగుతోంది. ప్రభుత్వం తమ ప్రధాన డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని జూడాలు పేర్కొన్నారు. జూనియర్ డాక్టర్ల సమ్మె నేపథ్యంలో అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. ఆసుపత్రుల్లో వైద్య సేవలకు అంతరాయం కలగకుండా వైద్యుల సెలవులను రద్దు చేశారు. సమస్యల పరిష్కారం కోరుతూ తెలంగాణ వ్యాప్తంగా రెండో రోజు జూనియర్ వైద్యుల సమ్మె కొనసాగుతోంది. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ డిఎంఈతో జరిపిన చర్చలు విఫలమవడంతో యథాతథంగా సమ్మె నిర్వహిస్తున్నారు. శిక్షణాభివృద్ధి సకాలంలో అందించడం సహా ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటు, ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవన నిర్మాణం వంటి 8 ప్రధాన డిమాండ్లను జూడాల ప్రభుత్వం ముందుంచారు. కొన్ని సమస్యల పరిష్కారానికి మంత్రి సానుకూలంగా స్పందించినా మరికొన్నింటిపై స్పష్టత రాలేదు. అయితే ఆసుపత్రుల్లో ఇబ్బందులు రాకుండా చూడాలని వైద్యులను ప్రభుత్వం ఆదేశించింది. కాగా రెండో రోజు కోటి మెడికల్ కళాశాల ఎదుట జూడాలు ఆందోళన కొనసాగిస్తున్నారు. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ప్రతి నెలా స్టైఫండ్ చెల్లింపు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్లకు 1.25 లక్షల గౌరవ వేతనం ఇవ్వాలని కోరారు. వైద్య కళాశాలల్లో పెంచిన 15% సీట్లలో ఏపీ విద్యార్థులకు అవకాశం ఇవ్వకూడదని పేర్కొన్నారు. వైద్యులపై దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఉస్మానియా ఆసుపత్రికి నూతన భవనం తదితర డిమాండ్లతో ఈ నెల 18న సమ్మె నోటీసు ఇచ్చినా సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో నిరవధిక సమ్మె చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకపోవడంతో విధులను బహిష్కరిస్తున్నట్లు వెల్లడించారు జూడాలు. ఓపీ సేవలు, సర్జరీలు, వార్డు సేవలను నిలిపివేస్తున్నామని, ప్రస్తుతానికి అత్యవసర సేవలు యథావిధిగా కొనసాగుతాయని వారు స్పష్టం చేశారు. అదేవిధంగా నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జూడాలు రెండవ రోజు సమ్మెలో పాల్గొన్నారు. మెడికల్ కళాశాల ఆసుపత్రిలో 24 గంటలు సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న వారికి సమయానికి వేతనాలు రావడం లేదని వాపోయారు. ఇప్పటికీ ప్రజలకు వైద్యం అందిస్తూ సమ్మె కొనసాగిస్తున్నామని చెప్పారు. జూనియర్ డాక్టర్ల సమ్మె నేపథ్యంలో ఆసుపత్రుల్లో వైద్య సేవలకు అంతరాయం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. వైద్యుల సెలవులను రద్దు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. ఓపీ సేవలకు అంతరాయం కలగకుండా ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, వైద్య కళాశాలల ప్రిన్సిపాల్లు ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. సెలవుల్లో వెళ్లిన వైద్యులందరినీ వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించినట్లు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు వెల్లడించారు. కోటిలోని ప్రభుత్వ ఈఎన్టీ, సుల్తాన్ బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో వైద్య సేవల్లో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లు సూపరింటెండెంట్లు డాక్టర్ శంకర్, డాక్టర్ రాజ్యలక్ష్మి పేర్కొన్నారు.